బీఆర్ఎస్ హయాంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఆ వ్యవస్థలో అభద్రతా భావం పెంచారని విమర్శించారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతిని బీఆర్ఎస్ నేతలు రాజకీయం సరికాదన్నారు. గత 10 ఏళ్లలో హైదరాబాద్లో నాలాలు, కుంటలు, చెరువుల కబ్జాలతోనే సిటీని వరదలు ముంచెత్తాయన్నారు రాజేందర్ రెడ్డి. హరీష్ రావు గారు రాజయ్య గారు మాట్లాడుతుంటే చూస్తుంటే నిజంగా కూడా విచిత్రం అనిపిస్తున్నది. వైట్ కాలర్ నేరాలు పెరిగినాయి అంటేనే వాస్తవానికి టీఆర్ఎస్ హాయంలో ఫ్రెండ్లీ పోలీస్ అని, ఆ పోలీస్ అని, ఈ పోలీస్ అని చెప్పేసి ఆ వ్యవస్థని నాశనం చేసి ఇవాళ వైట్ కాలర్ వ్యవస్థని పెంచిరు నేరస్తులని. ఇవాళ మీరే మళ్ళీ విచిత్రం చేస్తున్నారు. అసలు ఇవాళ హైదరాబాద్ మునిగిపోయడానికి కారణం మీరు కాదా? దాన్ని వదిలిపెట్టి ఇవాళ మీరే పరామర్శించడానికి పోతున్నారు. హైడ్రా చేసుకొచ్చింది, ఎంత మంచి పనులు చేసుకొస్తుంది, ఎన్ని చెరువులను కాపాడుతున్నది. అసలు చెరువులు, కుంటలు, నాలాలు మొత్తం కబ్జాలు పెట్టి మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ శిశువులు అందరూ కబ్జాలు పెట్టి వ్యస్తం చేసి ఇలా మళ్ళీ మీరే మాట్లాడుతూ ఆమె మాట్లాడిండ్రు, వీళ్ళు మాట్లాడిండ్రు అని చెప్పుకుంటా మీ కుటుంబ సభ్యులకు కవిత మాట్లాడిందని జవాబు చెప్పగలుగుతారా? ఏ ఎంక్వైరీలు వేయాలి, ఏ శిక్షలు వేయాలి మీకు? దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు హరీష్ రావు గారు కానివ్వండి, మీరు చేసిన వ్యవస్థ అసలు తెలంగాణ వ్యవస్థ సిస్టమ్నే ఖతం చేసి పట్టించారు. మీరు ఒక క్రిమినల్, ఒక రౌడీ షీటరు కానిస్టేబుల్ని హత్య చేస్తే కూడా దాన్ని రాజకీయం చేయబడుతుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పులు శవాల మీద పేలాలు ఏరుకున్నారు మీరు బతికి. ఇవాళ ఆఖరికి కానిస్టేబుల్ని చంపితే దాని పరిహాసం ఏ విధంగా ఉన్నది, ఏం జరిగింది అనేది అందరూ చూసిన రాష్ట్ర ప్రజలంతా ఇవ్వాల. దాని మీద కూడా రాజకీయం చేసి మాట్లాడుతుంటే అసలు వాస్తవం చెప్పాలంటే అలాంటి క్రిమినల్స్ పెరిగింది, వైట్ కలర్ క్రిమినల్స్ పెరిగింది. మీ 10 ఏళ్ల కాలంలో పెరిగి ఇలా ఇదే విజృంభిస్తున్నారు. వాటిని ఎంతసేపు మంది మీద ఏడ్చి, మంది మీద శవాల మీద పిల్లలు ఎరక తినటం, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని బతకటం మీ వృత్తి. అది ఇకనైనా మారండి, బాగుపడతారు.